తులారాశి వారికి 12, 13, 14 తేదీల్లో అద్భుతం జరగబోతుంది. అద్భుతం జరిగి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కానీ వీరితో జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తుల వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తుల వల్ల మీకు హాని కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నమాట. అలానే కాకుండా ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి యొక్క మంచి మనసుకు ఏంటంటే కనుకనండి భగవంతుడి ఆశీస్సులు కూడా కలగబోతున్నాయి. వీరి మనసు చాలా మంచి మనసు. అలానే కాకుండా హెల్ప్ చేసే మనసు. దానికొకటి ఇంకొకటి ఏంటంటే కనుకనండి తులారాశి వాళ్ళు అంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా వీరికి తోచినంత సహాయం చేస్తూనే ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ఏంటంటే కనుక మోటివేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇలా ఆలోచించకండి, అలా ఆలోచించకండి అన్నట్టుగా ఏంటంటే కనుక ఈ తులారాశి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికండి ఖచ్చితంగా ఈ 3 రోజులు ఇలానే జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా జరిగే విషయాల గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ తులారాశి వాళ్ళు ఎంత మంచి వాళ్ళో అన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి. కానీ దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉంటుంది. డబ్బుకు కొరత అనేది ఉండదు. ఆర్థికంగా వీరికి బాగా కలిసి వచ్చినప్పుడు కూడా కొన్ని ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, వాటి వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అసలు ఏం చెయ్యాలో అర్థం కాక ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అయోమయ పరిస్థితిలో కూడా పడిపోతూ ఉంటారని చెప్పొచ్చు. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదండి, కుటుంబ పరంగా కూడా బాగా కలిసొచ్చే సమయం అని కూడా మనకు ఒక రకంగా చెప్పబడుతుందన్నమాట. అంటే కుటుంబంలో ఉండే కలహాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవి ఇంకా తొలగిపోతాయి. ఇక ఏంటంటే కనుకనండి మీరు ఈ సమస్యల్ని తొలగించుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రహాలు మీకు చక్కగా అనుకూలిస్తున్నాయి, చాలా అంటే చురుగ్గా పనిచేస్తున్నాయి అని చెప్పొచ్చు. గ్రహాల స్థితిగతిని బట్టి మీకేంటంటే కనుకనండి భారీ మార్పులు జరగబోతున్నాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తీరుతాయి. అలానే కాకుండా ఏంటంటే అనుకోకుండా ఏంటంటే కొన్ని అద్భుతాలను కూడా మీరు సృష్టిస్తారని చెప్పొచ్చు. అసలు ఈ అద్భుతం ఏంటి, ఇంత అద్భుతం జరిగిపోయింది, మాకు ఇలా జరిగిపోయింది అన్నట్టుగా మీరు ఆశ్చర్యకరమైన అంటే పరిణామాలు కూడా ఈ 3 రోజుల్లో మీరు చూడగలుగుతారు. మొత్తం కూడా మీకు మంచి జరుగుతుందండి, చెడైతే జరగదు. ఫైనాన్షియల్గా అయితే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కొంచెం మీ యొక్క ఇబ్బంది కావచ్చు, అది తొలగే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా ఉందన్నమాట. అన్ని అనారోగ్య సమస్యలు పోతాయి. వృత్తుల పరంగా బాగానే ఉంటుంది. వివాహ పరంగా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి దాని పరంగా కూడా మీకు బాగా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే మీ జీవితంలో మీరు అంటే చాలని డబ్బుతో ఇబ్బంది పడిపోయి కొన్ని అప్పులు చేసుకున్నారు కదా, ఆ అప్పులు తీర్చే అవకాశాలు అయితే మీకు తెలుస్తాయి. ఆ మార్గాలను మీరు ఎంచుకుంటారు, అప్పులను తీర్చుకోగలుగుతారని చెప్పొచ్చు. ఒక రకంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే 12వ తేదీ తులారాశి వాళ్ళు ఉదయం అంటే మనము ఉదయం మొదలుకొని 5 గంటల 16 నిమిషాల నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఎంత చక్కగా ఉంటుందంటే కనుకనండి మీరు అంటే తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే నవ్వుతూ ఉంటారు, సైలెంట్గా ఉంటారు. అంటే ఎక్కువగా అరవటము, ఎక్కువగా గట్టిగా మాట్లాడటం వీళ్ళు చేయరండి. కొంచెం మృదువుగా మాట్లాడతారు, కానీ నవ్వుతూ ఉంటారండి, నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం కసరిస్తూ ఉంటారు. అంటే మాట వెనక మాట ముందు ఏంటంటే కనుక ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు కావచ్చు, ఏదైనా సరే అంటే వీరిపై నింద పడ్డప్పుడు వీరు ఏంటంటే కనుక కొంచెం కసిరిస్తూ ఉంటారు, కసురుకున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కోపం అని చెప్పొచ్చు ఒక రకంగా. అదేంటంటే మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. అది మీకు బాగానే అనిపిస్తుంది కోపం. కాకపోతే ఏంటంటే కనుక చూసే వాళ్ళకి ఏంటి మాటకు ముందు మాటకు తర్వాత ఇలా కసిరించటం అంటే చీదరించుకుంటూ ఉంటారు ఎక్కువగా. ఇలా ఇదొక్కటి మీరు చక్కబెట్టుకోండి. అందరు కాదు, కొంతమంది అండి, కొంతమందిలో ఈ గుణం ఉంది. ఇది కొంచెం మీరు చక్కబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మిగతా అదంతా కూడా బాగుంటుంది. మీరు మాట్లాడే పద్ధతి కావచ్చు, మీరు ఉండే విధానం కావచ్చు, మీ యాటిట్యూడ్ కావచ్చు, మీ అంటే సైలెంట్గా ఉంటూ ఉంటారు, మృదువుగా ఉంటూ ఉంటారు, చాలా లేతగా కనిపిస్తూ ఉంటారు కదా. ఈ తులారాశి వాళ్ళు చూడటానికి చాలా చక్కగా ఉంటారని కూడా ఒక రకంగా చెప్పొచ్చండి. ఇక 12వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చక్కగా ఉంటుంది. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్త వహించాలి. ఈరోజు ఎక్కడ మాట్లాడినా సరే, ఆఫీస్లో మాట్లాడినా, ఇంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఫ్రెండ్స్తో ఇంకెవరితోనైనా సరేనండి కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే కొంచెం ఇబ్బంది కలిగే అంటే సమయం అని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే పనులన్నీ కూడా చకచక చేసుకుంటారు. వృత్తుల పరంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా వ్యాపారం చేసే వాళ్ళకైతే 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. వ్యాపారం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా ఉందన్నమాట. పిల్లల పరంగా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ తులారాశిలో ఉండే వాళ్లకు తల్లిదండ్రులకు ఎవరికైతే తీవ్రమైన అనారోగ్యం ఉందో దాని నుంచి కొంచెం కుదుటపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే కొంచెం అనారోగ్య సమస్య అంటే తీరిపోతుంది, కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట. తులారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి
మనం ఒక రకంగా చెప్పాలంటే చాలా చక్కగా ఉండబోతుందన్నమాట. విద్యార్థులకు మంచి అనుకూల సమయం అండి. విద్యార్థులకు మాత్రం చాలా చక్కగా కలిసి వస్తుంది. వారు చదివింది గుర్తుకుంటుంది, పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు, ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మెమొరీ కూడా ఇక్కడ ఏంటంటే వీరు సేవ్ చేసుకుంటారని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే చదివింది బాగా గుర్తుకుంచుకుంటారు, కొంచెం ఏంటంటే ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత 13వ తేదీ కూడా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా లేదు. ఇక్కడ ఏంటంటే కనుకనండి కొంచెం గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలకు చిన్నపాటి అంటే ఇలా మనస్పార్థాలు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి 13వ తేదీన. కానీ అవి సర్దుకుంటాయండి. చిన్న వాటికి మీరు ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడిపోతారు. అంటే ఈ తులారాశిలో ఉండే ఆడవాళ్ళు ఏంటంటే కనుకనండి మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెం అంటే వేరే రకంగా మాట్లాడతారు కాబట్టి అక్కడ చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చిన్నవండి, మరీ లిటిల్ బిట్ అని చెప్పొచ్చు. అక్కడ అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. సొంతంగా వ్యాపారం చేసే వాళ్లకు ఈరోజు 2 గంటల తర్వాత ఏంటంటే కనుక వ్యాపారం కొంచెం స్లో అవుతుంది. అయినప్పటికీ కూడా పర్వాలేదనుకుంటారు. ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే పిల్లల పరంగా బాగానే ఉంటుందండి. ఇంకా మనకేంటంటే కనుక సాఫ్ట్వేర్ల పరంగా, ఉద్యోగాల పరంగా, అలాగే వచ్చేసి వృత్తుల పరంగా కూడా బాగానే కలిసి వస్తుంది. కొంచెం కష్టపడాల్సిన సమయం అని చెప్పొచ్చు. కొంచెం కష్టపడతారు, ఎక్కువగా శ్రమను అంటే మీరు అనుభవిస్తారని చెప్పొచ్చు. ఏంటంటే కనుక మీరు కొంచెం అలసిపోతూ ఉంటారు. ఈరోజు చూసుకుంటే కొంచెం నీరసంగా కూడా కనిపిస్తూ ఉంటారండి. కాబట్టి ఏంటంటే టైంకు ఆహారం తీసుకోండి, మంచినీటిని ఎక్కువగా తీసుకోండి, ఎక్కువగా నిద్రపోండి. అలానే కాకుండా ఏంటంటే టెన్షన్ పడకండి. అలానే వచ్చేసి ఏంటంటే మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ విషయాలను ఇతరులతో పంచుకోకండి. అంటే మీ పర్సనల్ ఉంటూ ఉంటాయి కదా, అవేంటంటే కనుక ఈ తులారాశిలో ఉండే మైనస్ పాయింట్ ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్స్కి ఏంటంటే కనుకనండి పర్సనల్ విషయాలన్నీ చెబుతూ ఉంటారు. మన వాళ్ళు అనుకొని చెప్తారు, కానీ వాటిని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని కొంతమంది బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇది కొంతమందికి జరిగింది తులారాశిలో, ఇంకా కొంతమందికి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకోండి, కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త పడండి. ఒక రకంగా చెప్పాలంటే మోసం అంటే కనుక మీపై లేనిపోని నిందపడవచ్చు, మీరు ఆ వ్యక్తుల వల్ల కొంచెం మోసపోవచ్చు అనమాట. అది చూసేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత 13వ తేదీనంతా కూడా మీకు బాగానే ఉందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు, బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి 14వ తేదీన కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, చాలా చక్కగా కలిసి వస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగుందండి. చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి, వాటిని మీరు తీర్చేసుకోగలుగుతారు. చిన్న సమస్యలు అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంచెం అంటే మీ పరంగా కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రుల పరంగా కావచ్చు, కొంచెం అనారోగ్య సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి. వాటిని మీరు తొలగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీ మంచి మనసుకు ఆ భగవంతుడు కూడా ఏంటంటే కనుక తోడున్నాడని ఒక రకంగా చెప్పొచ్చు. మీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతూనే ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక కొన్ని అంటే ఇబ్బందుల వల్ల చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఆ చెడుని కూడా ఏంటంటే మీరు మీ మంచికి అనుకుంటూ ఉంటారు. అలా మీరు మంచి మనసుని కలిగి ఉంటారనమాట. మీరేంటంటే కొంచెం కష్టపడుతూ ఉంటారండి, ఎక్కువగానే కష్టపడతారు. కష్టపడితేనే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి మీరు చేసే ఉద్యోగాలు, వృత్తుల పరంగా కూడా బాగా రాణించగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే కనుక కొన్ని టెన్షన్స్ పరంగా కొంచెం అంటే పని కొంచెం స్లోగా చేసుకునే అవకాశం ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మిగతా అదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది అయితే లేదు. మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు గతంలో చేసిన అప్పులు అంటే మీకు అంటే చాలని సంపాదన పరంగా కావచ్చు, మీకు ఏదైనా అవసరం ఉండి కావచ్చు, ఏదైనా కొనుగోలు చేయాలని మీరు చేసిన అప్పులు ఉన్నాయి కదా, ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి, అప్పుని తీర్చే అంటే రోజులు వచ్చాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే రావాల్సిన డబ్బు కావచ్చు, లేదంటే కనుక ఆస్తికి సంబంధించిన డబ్బు కావచ్చు, ఇక్కడ వస్తుంది. ఈ 3 రోజుల్లో ఏ రోజైనా సరే రావచ్చు. ఈ 3 రోజుల్లో మీరు అప్పుని తీర్చుకునే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఏంటంటే కనుకనండి మీరు ఒక మనం చెప్పాలంటే 3 భాగాలంత అప్పుని మీరు తీర్చుకోగలుగుతారనమాట. పూర్తిగా అప్పులన్నీ తీరిపోతాయని కాదు, సగానికి సగం కంటే ఎక్కువగా కూడా మీరు అప్పుని తీర్చుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే కనుక కొన్ని గ్రహస్థితుల మార్పుల వల్ల మీరు అప్పుని తీర్చుకోగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే కనుకనండి మీకు మంచి పురోగతి కూడా ఉంటుందన్నమాట. అప్పుని తీర్చేసుకుని మీరేంటంటే ఒక భారం దిగిపోయింది అమ్మయ్య అనుకుంటారనమాట. అంత మంచి వార్త అనమాట. ఎందుకంటే మానవ జీవితంలో అండి ప్రతి ఒక్కరు అప్పు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎక్కువ అప్పు చేస్తూ ఉంటారు, కొంతమంది తక్కువగా చేస్తూ ఉంటారు, కొంతమంది తొందరగా తీరుస్తారు, కొంతమంది తీర్చరు. ఎందుకంటే వాటికి వడ్డీలు కట్టుకొని ఇంట్రెస్టులు అంటే కడుతూ ఉంటామన్నమాట.
అసలు తీర్చకుండా వడ్డీల మీద వడ్డీలు కట్టేసి ఏంటంటే అప్పుని మనమే పెంచుకుంటూ ఉంటాం, ఎందుకంటే మన స్థితిగతి పరంగా. కాబట్టి అలాంటిది ఇప్పుడు మీరు మీ అప్పుని పూర్తిగా తొలగించుకునే అవకాశాలు అంటే అధికంగా ఉన్నాయి. అలానే కాకుండా బాగా కష్టపడతారండి, మంచి ఫలితాలను పొందుతారు. అలానే కాకుండా ఏంటంటే ఆస్తుల పరంగా కూడా డబ్బు వస్తుంది, లేదంటే కనుక అడిగిన వ్యక్తుల పరంగా కూడా మీరు ఏంటంటే కనుక డబ్బుని పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు అంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ నుంచి మీ దగ్గరికి డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మీ అప్పులు తీర్చేసుకోగలుగుతారు, కొంచెం ప్రశాంతతను కలిగించుకోగలుగుతారని ఒక రకంగా చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ 3 రోజులు మీకు ఇలానే జరుగుతుంది, ఇలా ఉంటుంది.